డిఎంకే, ఏఐఏడిఎంకే కూటములుగా వెళ్ళినాయి 29 పార్టీలతో. డిఎంకే 15 పార్టీలతో, ఏఐడిఎంకే. వాళ్ళందరూ కూటమిగా వెళ్తే అందరికీ కలిపి ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి సీట్లలో చూస్తే డిఎంకేకి 59 వచ్చినాయి, ఏఐడిఎంకేకి 47 సొంతగా. అలాగే కూటమిలో ఉన్నటువంటి పిఎంకేకి 4, ఏది ఏఐడిఎంకే కూటమిలో ఉంది. ఐయుఎంఎల్కి 2, బీసీజేకి 2, లెఫ్ట్కి 4 అంటే సిపిఐ సిపిఎం కలిపి, ఎంఎంఎంకేకి 1, డిఎండికేకి 1 వచ్చి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అదే డిఎంకే, ఏఐఏడిఎంకే కలిసేసి కూటములుగా కలిస్తే కాంగ్రెస్ లేకపోయినా 120 అవుతాయి. ఆ 120 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఎందుకంటే 118 కదా కావాల్సింది అన్నటువంటిది నిన్న ప్రచారం. అయితే ఇక్కడ చూడాల్సింది ఆ కూటములు కాదు, వీళ్ళిద్దరికీ కలిపితే ఎన్ని వస్తాయి? డిఎంకే 59, ఏఐడిఎంకే 47 అంటే 66, 106. అక్కడ 106తో మరి ఇద్దరిది కలిపినా కూడా గవర్నమెంట్ చేయాలి కదా. మళ్ళీ అప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరినీ పెట్టుకుని దినదగండం 100 ఏళ్ల ఆయుష్ ప్రభుత్వం ఏర్పడించారు. ముందు విజయ్కి ప్రజలు పట్టం కట్టారు, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించారు. అలాంటప్పుడు ఈ రెండు కలిస్తే నడిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీను కుమారస్వామి కలిసి కర్ణాటకలో చేశారు, విఫలమైంది కదా. భవిష్యత్తులో అదే అవుతుంది. అనవసరంగా విజయ్ని హీరోని చేసినట్టు అవుతుంది, విక్టిమ్ని చేసినట్టు అవుతుంది, ప్రజా తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు ఓడిపోయిన దానికంటే దారుణంగా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాజ్పేయిని 13 నెలల్లో దించేసినటువంటి జయలలిత దారుణంగా దెబ్బతింది. అదే సందర్భంలో కేంద్రంలో వాజ్పేయి పట్ల సానుభూతి పెరిగి మరింత బలోపేతం అయ్యాడు. స్టాలిను విజయ్ అధికారంలో ఉండాలని కోరుకుంటాడు, ఇట్లాంటి గందరగోళంలోనే ప్రభుత్వం నడపాలని కోరుకుంటాడు. సంక్షేమ పథకాలు అతను అమలు చేయలేకపోయాడు అన్న సంగతి స్టాలిన్కి తెలుసు. అలా ఫెయిల్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు పాలనా అనుభవం ఉన్నటువంటి తనకి ఓట్లేస్తారనుకుంటారు. లైక్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాశనం కావడానికి అతను అట్లాగే చెయ్యాలి, సంక్షేమ పథకాలను ఇచ్చాక జనానికి వెక్సేషన్ వచ్చి అమ్మో ఇంత డబ్బులు ఎందుకు, ఏం చేసుకుంటాం అన్నటువంటి ఫీలింగ్ వచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వనన్నటువంటి లేదా తక్కువ ఇస్తాననేటటువంటి ఇస్తారని నమ్మకం ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఎట్టగెలిపించారు. అట్లాగే అక్కడ కూడా అనుకుంటాడు స్టాలిన్. 2,500 ఇచ్చే విజయ్ కంటే 1000 రూపాయలు కరెక్ట్గా ఇచ్చేటటువంటి ఈయనే కరెక్ట్ అన్నటువంటి ఫీలింగ్ జనంలో రావాలని కోరుకుంటాడు. అప్పుడు స్ట్రాంగ్గా రేపు పొద్దున్న తన కొడుకుని సీఎం చేయడానికి ఉపయోగపడాలని కోరుకుంటాడు. అట్లాంటప్పుడు ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుని అనవసరంగా పెంట చేసుకుంటాడా? నాకు తెలిసి అయితే అట్లా అమాయకుడు కాదు అతను.